ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీడీపీ శ్రేణుల్లో ఇప్పటికే విజయోత్సాహం అయితే కనపడతా ఉంది. అమ్మ నమస్తే అమ్మ. ఇప్పుడు చూస్తే చాలా వరకు కూడా టీడీపీ విజయకేతనం ఎగరవేసినట్టు కనపడుతుంది. పారదోలారు ఇవాళ, జగన్ ని పారదోలారు ఇవాళ ప్రజలు. ఎన్ని స్థానాల్లో గెలిచే విధంగా కనపడతా ఉంది? 160 గెలుస్తుంది. 160 ఇప్పటికి ఇంకా ఉన్నాము. 165 స్థానాలు మేము గ్యారంటీగా గెలవబోతున్నాము. ముందు నుంచి కూడా 150 స్థానాల్లో ఖచ్చితంగా మేము గెలుపొందుతామని చెప్పి టీడీపీ అయితే చెప్తా ఉంది. అదే విధంగా ఇప్పుడు కనపడతా ఉంది. సో ఇక్కడ టీడీపీ శ్రేణులు అయితే స్వీట్లు పంచుకుంటూ విజయోత్సాహంలో పాల్గొంటూ ఉన్నారు. జై బాబు, జై బాబు. ఇది ప్రజా విజయం. ఈ ప్రజా విజయాన్ని జగన్మోహన్ రెడ్డిని 162 అడుగుల లోతులో వైసీపీ పార్టీని పాతి పెట్టేస్తున్నాం. ప్రజలంటే ఏమనుకున్నాడు? ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి? ప్రజల్లో ప్రజావేదిక ఏదైతే ఉందో కూల్చిండో ఆ రోజే వాడి పతనం స్టార్ట్ అయింది. దాని ఆగ్రహంతో ప్రజలు 5 సంవత్సరాలు మనోవేదంతో నరకాన్ని అనుభవించారు. అందుకే వాడికి దమ్ముంటే ఇప్పుడు బయటికి రమ్మను. మొదటి రౌండ్ నుంచి కూడా టీడీపీ ఆధిక్యత అయితే కనపరుస్తా ఉంది. ఇదే విధంగా ఎట్లా ఉండబోతా ఉందంట? ఇంకేంటండి, 175 స్థానాల్లో 165 స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఈ రోజు రమ్మనండి బయటికి. ఎవరు ఏం మాట్లాడతారు? రమ్మనండి. నిన్నటిదాకా మాట్లాడారు కదా. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీ అరాచకాలకి అయిపోయింది. ఈ కౌంట్ డౌన్ చూస్తావు ఇక. ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి సార్? అరాచకం, అరెస్టులు, నీతి నిజాయితీకి మారు పేరైన మా దేవుడిని అరెస్ట్ చేశావు. మా కార్యకర్తల్ని మా దేవుడు ఊరుకున్నా, మేము ఊరుకోం. అమరావతి ఏ విధంగా ఉండబోతాం? అమరావతి ప్రజలు ఆశించిన విధంగా దేవతా రాజధానిగా అమరావతి వెలుగుందబోతుంది. యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తీర్పు ఒకే రకంగా కాశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశానికి ఏ విధంగా తీర్పిచ్చిందో శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు కూడా ఇదే రకమైన తీర్పు ఇచ్చింది ప్రజానీకం. ఈ ఆంధ్రుల తీర్పుకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ చంద్రబాబు గారి పరిపాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ప్రజల కోరికలు చంద్రబాబు గారు నెరవేరుస్తారని మీ అందరికీ తెలియజేస్తూ ఇంతటి ఘన విజయం అందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా ఒకే రాష్ట్రం అమరావతి ఉండాలనే ఈ తీర్పు అనుకోవచ్చా మనం? అవునవును. ఇది ఒక రైతు కన్నీటి గాథని ప్రజలందరూ గమనించి ఈ రోజు ఈ తీర్పు ఎంత ఘన విజయంగా ఇచ్చారు. ఉత్తరాంధ్ర కాదు, ఉత్తరాంధ్ర నుంచి కడప వారికి, రాయలసీమ వారికి ఎక్కడ అంతా ఒకే పద్ధతిగా ఉంది. ఇక్కడ అమరావతి వాళ్ళు కన్నీరు వాళ్ళ జగన్కి నాశనానికి కారణమైంది. ఇది మొత్తం మీద ప్రజలైతే ఖచ్చితంగా ఒకే రాజధాని ఉండాలి, అది కూడా అమరావతి ఉండాలి అనేసి ఈ తీర్పు కనపడతా ఉందని చెప్తా ఉన్నారు.